శ్రీమాత్రే నమః. మనం ఎక్కడా ఇటువంటి అద్భుతమైన దృశ్యాన్ని చూడం. ఒకే పానవట్టం మీద శివ కుటుంబం అంతా మనకి కనిపిస్తుందనమాట. ఎవరైనా సరే చెడు అలవాట్లకి లోనే దాని నుంచి మనం బయటపడలేకపోతున్నాము అని అనుకుంటే ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని కనుక దర్శించుకున్నట్లయితే అలాంటి చెడు అలవాట్లన్నీ దూరం అయిపోతాయని, పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ క్షేత్రాన్ని దర్శించలేమని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని అగస్త్య మహర్షికి ఇక్కడ పరమేశ్వరుడు ఉపదేశించిన ప్రదేశం. ఎందుకంటే అగస్త్య మహర్షి శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశారనమాట. క్షీరసాగర మథనం జరిగింది కదా, ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతలింగాన్ని రాక్షసులు ఒక పల్వలములో దాస్తారు. పల్వలము అంటే గొయ్యి. అగస్త్య మహాముని ఆ అమృతలింగాన్ని అమ్మవారితో సహా అక్కడే ప్రతిష్ఠిస్తారు. కాలక్రమేణా అది పలివెలగా మారిపోయింది. కైలాసంలో జరిగిన ఉమాశంకర్ల కళ్యాణాన్ని చూడలేకపోయినందుకు అగస్త్య మహర్షి అయ్యో నేను చూడలేకపోయానని చెప్పి బాధపడుతూ పరమేశ్వరుడు కోసం తపస్సు చేసిన ప్రదేశం అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది. ఆ మహర్షి తపస్సుకు ప్రసన్నుడే పరమేశ్వరుడేమో ప్రత్యక్షమే నీకేం కావాలో కోరుకో అని చెప్పి చెప్తారు. నీ కళ్యాణాన్ని ఎలాగో చూడలేదు, ఆ భాగ్యం నాకు ఎలాగో లభించలేదు, మీ దంపతులిద్దరూ నూతన వధూవరుల రూపంలో నాకు దర్శనం ఇవ్వండి అంటే అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి అగస్త్య మహర్షికి అక్కడ దర్శనమిస్తారనమాట. అప్పుడు అగస్త్య మహర్షిని అడుగుతారు, నీకేం వరం కావాలో కోరుకో అని. నేను నీకోసం ఇక్కడే తపస్సు చేశాను కదా, కాబట్టి మీరిద్దరు ఇక్కడే స్థిరంగా ఉండిపోండి, భక్తులను అనుగ్రహించండి అని చెప్పి అంటారు. అలా మహర్షి కోరికను అంగీకరించిన పరమేశ్వరుడు అమ్మవారితో సహా తన పిల్లలతో కలిసి ఇక్కడ వెలిసారని చెప్పి చెప్తారు. అందుకే ఒకే పీఠం మీద మనకి శివ కుటుంబం అంతా కనిపిస్తుంది. పరమేశ్వరుణ్ణి అమ్మవారిని అగస్త్య మహర్షి కొలిచారు కాబట్టి అప్పట్లో ఉమా అగస్త్యేశ్వర స్వామివారిగా పిలిచేవారు. కానీ కాలక్రమేణా ఏం జరిగింది అంటే ఇది అగస్త్య మహాముని ప్రతిష్ఠించారు కదా, వెలనాటి వంశానికి చెందిన ఒక విప్రుడు ఏం చేసేవారు అంటే ఈ స్వామివారిని నిష్ఠతో పూజిస్తూ ఉండేవారనమాట. కానీ అతనికి ఒక చెడ్డ లక్షణం ఉంది. పగలంతా ఏం చేసేవారు, స్వామివారిని ఆరాధనలు అర్చనలు అవన్నీ చేసేవారు. రాత్రి ఏం చేసేవారు అంటే వేసుల దగ్గరికి వెళ్ళిపోయేవారు. పూర్వం చాళుక్య భీముడు అనే రాజు పలివెల గ్రామంలో స్వామివారి ఆలయానికి అలంకరణ కోసం పుష్పమాలల్ని పంపిస్తూ ఉండేవారనమాట. ఆ పంపించిన పుష్పమాలన్నింటినీ పరమేశ్వరుడికి అర్పిస్తూ ఉండేవారు. ఇలా ఎంత శ్రద్ధగా చేసినా సరే అతని దృష్టి రాత్రి అయ్యేసరికి వేసెల మీదకి వెళ్ళిపోయేది. భగవంతుడి కోసం రాజు పంపిన ఈ పుష్పాలు మాలల్ని వేసెల సెగలో ధరింపజేసి ఆ తరువాత వాటిని తీసుకొచ్చి ఈ పరమేశ్వరుడికి అలంకరిస్తూ ఉండేవాడనమాట ఈ అర్చక స్వామి. ఈ విషయాన్ని తెలుసుకుంటారు కొంతమంది తెలుసుకుని ఇదిగో ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు కాబట్టి మీరు ఎలాగైనా సరే శిక్షించండి అని చెప్పి చెప్తారు. నిజమేంటో తెలుసుకోవాలని అనుకుంటారు ఆ చాళుక్యభీముడు. ఒకరోజు అకస్మాత్తుగా ఆలయానికి వస్తే అర్చకుడేమో ఈ రాజుగారిని రెండు అని చెప్పి ఆహ్వానిస్తాడు. పూజంతా అయిపోయిన తర్వాత అర్చకుడు ఏం చేస్తాడు అంటే శివలింగానికి వేసిన పూలమాలను తీసి ఈ రాజు మెడలో వేసి సన్మానిస్తాడనమాట. సన్మానిస్తే ఆ పూమాలలో ఈ రాజుగారికి వెంట్రుకలు కనపడతాయన్నమాట. వెంట్రుకలు కనపడితే వెంటనే రాజుగారు అడుగుతారు, అదేంటి భగవంతుడికి సమర్పించిన ఈ పూలు చాలా పరిశుద్ధంగా ఉండాలి కదా, ఇదేంటి వడలిపోయినట్లు కనిపిస్తోంది, పైగా ఇందులో వెంట్రుకలు ఉన్నాయి అని చెప్పి అంటారు. ఆ రాజుగారికి కోపం వచ్చిందనే విషయం అర్థమైపోతుంది. ఎలా సమాధానం చెప్పాలో తెలియక మాట్లాడకుండా ఉండిపోతే రాజు నిలదీస్తాడు, ఏంటి అంత మౌనంగా ఉంటావు, నువ్వు మౌనంగా ఉంటే సరిపోతుందా, ఇది ఎలా జరిగిందో నాకు చెప్పు అంటే అప్పుడు ఈ అర్చక స్వామి అంటారు, రాజా పుష్పమాలలో వెంట్రుకలు ఉండడం నిజమే, అయితే మీరు అదేదో అపరాధం జరిగిందని అనుకుంటున్నారు, కాదు శివుడికి కొప్పు ఉంది, ఆ కొప్పులోని వెంట్రుకలు ఈ పూమాలలోకి వచ్చాయి అంతే అని చెప్పి అంటాడనమాట. వెంటనే ఆ రాజుకి చాలా ఆశ్చర్యం అవుతుంది, అదేంటి శివుడికి కొప్పు ఉందా అని చెప్పి, సరే శివుడికి కొప్పు ఉందంటున్నావు కదా నాకు చూపించు అంటారు. వెంటనే అర్చకుడు భయపడిపోతాడు, ఎందుకంటే అబద్ధం ఆడేశాడు కదా. వెంటనే గాభరాగా అంటాడు, స్వామి ఇప్పుడు పూజలు అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు నాగాభరణాన్ని కూడా నేను ధరింపచేసేసాను, ఇప్పుడు దాన్ని తీస్తే గనక దోషం, రాజ్యానికి అశుభం కలుగుతుంది అని చెప్పి అంటాడు. అప్పుడు వెంటనే రాజు అంటాడు, సరే నేను రాత్రంతా ఇక్కడే ఉండి ఉదయం కొప్పుతో ఉన్న పరమేశ్వరుణ్ణి చూస్తాను, నువ్వు గనక కొప్పు చూపించకపోతే నీకు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తాడు.
రాజుగారి మాటలకి భయపడిపోతాడనమాట. భయంతో వణికిపోయి పూజారి ఏం చేస్తాడు అంటే ఆ రాత్రంతా ఆలయంలోనే పరమేశ్వరుణ్ణి పూజిస్తూ గడుపుతాడనమాట. చాలా ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే నీళ్ళన్నీ పరమేశ్వరుడి మీద పడి అభిషేక జలంగా మారిపోతుంది. పరమేశ్వరుడు అసలే జాలిగుండే, అందులోనూ కన్నీళ్లతో అభిషేకం చేసేస్తే ఇంకా కరిగిపోయి అప్పుడు ఈ పూజారి యొక్క దయనీయమైన స్థితిని చూసి తన తలపైన కొప్పుని సృష్టించుకున్నారు. అది పరమేశ్వరుడంటే, అది భగవంతుడంటే. అది చూసి పరమేశ్వర నన్ను రక్షించావు నాయనా అని చెప్పి ఇంకా అసలు ఎంత పశ్చాత్తాపడిపోతాడంటే ఇంకా జీవితంలో నేను ఎప్పటికీ తప్పు చెయ్యను అని పరమేశ్వరుడికి మాట ఇస్తారనమాట. అప్పుడు రాజుగారు వచ్చి ఏది కొప్పు చూపిస్తానన్నావు కదా చూపించు అంటారు. అప్పుడు ఆ మాల తీసేసి అప్పుడు అక్కడ చూపిస్తారనమాట. కొప్పు ఉంటుంది. ఆశ్చర్యపోతాడు రాజు. అయ్యో నేను తప్పు చేశానని చెప్పి అనుకుంటాడు. కానీ ఈ లోపు అందరూ అంటారు ఏం కాదు, అది అసలు నిజమైన జటాజూటమో కాదో పరీక్షించండి అంటే అప్పుడు రాజు వెళ్ళి ఆ జటాజూటాన్ని లాగి చూస్తాడు. అంతే, శివలింగం నుంచి నెత్తురు వచ్చేస్తుంది అనమాట. అలా నెత్తురు వచ్చింది ఈ రాజుకి కంటి చూపుతుంది. అప్పుడు ఆ రాజు మళ్ళీ పరమేశ్వరుని వేడుకుంటే ఆ రాజుకి కంటి చూపు వస్తుందన్నమాట. అప్పుడు ఈ చాళుక్య భీముడు ఏం చేస్తారంటే జుత్తుకపాడు అనే ఒక గ్రామాన్ని మాన్యంగా ప్రకటిస్తారు. ఇప్పటికీ కూడా శివలింగానికి జటాజూటం ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పవిత్ర క్షేత్రంలో కొప్పులింగేశ్వరుడిగా అందరికీ దర్శనమిచ్చి అందరినీ తరింపచేస్తున్నారు. మనం ఇప్పుడు శివలింగాన్ని చూస్తే పైన చూడండి, చతురస్రాకారంలో ముందుకు పొడుచుకున్నట్లుగా కనిపిస్తుంది కదా ఒక భాగం. దీనినే కొప్పు అంటారనమాట. అందుకే ఈ స్వామిని కొప్పులింగేశ్వర స్వామి అని చెప్పి పిలుస్తారు. ఎవరైనా సరే చెడు అలవాట్లకి లోనైపోతే ఇక్కడ ఈ అర్చక స్వామివారు కదా శివభక్తిలో నిమగ్నమైపోయి స్వామివారిని వేడుకోవటం వల్ల వ్యసనాల నుంచి బయటపడ్డాడు. అందువల్ల ఎవరైనా సరే వ్యసనాలు చెడు ప్రవర్తన ఉన్న వాళ్ళని ఈ ఆలయానికి తీసుకొచ్చి అంటే వాళ్ళు ఆ ప్రవర్తన నుంచి మారిపోవాలి అని మనసులో అనుకోవాలి. చెడు ప్రవర్తనలు చెడు వ్యసనాలు ఉంటే ముందు మనం కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఈ ఆలయానికి గనక తీసుకొచ్చినట్లయితే వాళ్ళ చేత ప్రదక్షిణలు చేయించి పూజా అర్చనలు రుద్రాభిషేకాలు నిర్వర్తించినట్లయితే ఆ జీవితాన్ని నుంచి వాళ్ళు బయటపడిపోయి సుఖంగా ఉంటారని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయిస్తూ ఉంటారు. ఇలాంటి అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ క్షేత్రానికి పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప రాలేము అని చెప్పి చెప్తారు. ఇలాంటి అద్భుతమైన క్షేత్రమే పలివెల. రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకేమో 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమలాపురానికేమో 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలాంటి అద్భుతమైన క్షేత్రాన్ని మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అంటే ఆ అర్చకుడు ఇలా ఏడ్చేయంగానే పరమేశ్వరుడు కరిగిపోయారా అని కాదు, పశ్చాత్తాపడ్డారు. అంతగా పశ్చాత్తాపడి ఇంకెప్పుడు తప్పు చెయ్యను అనే మాట ఇచ్చారు కాబట్టే అక్కడ భగవంతుడు అనుగ్రహించారు. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు.